ఓకే. బాలకోటి గారు సార్ బాలకోటి గారు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారా? లేదే చెప్పండి వర్మ గారు మీతో మాట. ఏంటండి ఫైల్స్ గొడవ ఏంటి? నెక్స్ట్ ఈవీఎంలు ఏంటి? ఈవీఎంలు గోల్మాలట, మళ్ళీ రీకౌంటింగ్ పెట్టబోతున్నారట, నిజమని గురించి మాట్లాడండి. బాలకోటయ్య గారికి అన్ని తెలుసు. ఓకే, అదే ఆ ఫైల్స్ అవే కదండి, అవి మాట్లాడతారు. మీరు మా ఇద్దరు మాట్లాడారు కదండి, ఇంక మూడోది కూడా మీకు సపోర్ట్గా ఆయనే మాట్లాడరా? వర్మ గారు ఒకడు అన్నాడంట, మా ఊర్లో పూర్తి పిచ్చోడు ఉన్నాడు అన్నంట. నీకెలా తెలుసు పూర్తి పిచ్చోడు ఉన్నాడు అని చెప్పేసి అంటున్నావంటే పక్కూరులో అరపెచ్చగాడు ఉన్నాడు అన్నంట. నేను అసలు మీకు విషయం ఆ ఫైల్ ఎందుకు దగ్ధం అవుతుంది, ఎవరు దగ్ధం చేస్తున్నారు, దగ్ధం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఆ దగ్ధం అవుతున్నది నిజమా కాదా, కూటమి ప్రభుత్వమే నిప్పెట్టి తగలబెడుతుందా, లేదా పాత అధికారులు తగలబెడుతున్నారు, ఈ అంశం గురించి మాట్లాడటం కోసమని వచ్చా. ఈ శేఖర్ రెడ్డి గారి విషయం అయిన తర్వాత అసలు నాకు ఏ సబ్జెక్ట్ కూడా మాట్లాడబుద్ది కాకుండా, ఈయన గారు ఏదో ఇంజనీర్ అయినట్టుగా, పోలవరం దయంపరబాలకు ఏనే కొలతలు వేసినట్టుగా, స్పిల్వేని దూసినట్టుగా ఏం మాట్లాడతారండి? ఇంజనీర్ చదివారా మీరు? ఇంజనీర్ చదివారేంటి మీరు? పోలవరం గురించి ఏం తెలుసు మీకు? ఆకి బండిరాకి తేడా తెలియదు మీకు. మీరు మాట్లాడాల్సింది బాధ్యత కలిగిన పదాలు వచ్చా ఉంటారు డిబేట్లో. ఏదో రచ్చ చేస్తారంట, వార్నింగ్ ఇస్తున్నావేంటి అందరికీ? డిబేట్లో వాళ్ళందరూ వార్నింగ్ ఇస్తావేంటి? అసలు వాట్ యువర్ పొజిషన్? మీరు ఒపోజిషన్లో ఉన్నారు, ప్రజల చేత్కరించి చీమిడి తీసినట్టుగా తీసేశారు. చీమిడి దానికి ఏదో సమాధానం చెప్పాలి. పోలవరం మీరు కట్టారా? స్పిల్వే మీకు కట్టారా? దేవపురం మీరు ఎవరు కట్టొద్దన్నారు? మీ మంత్రి ఏం చెప్పాడు? సెకను బుల్లెట్ దిగిందని చెప్పిండు కదా. ఏమైపోయాడు మంత్రి? ఏమైపోయారు? పోలవరాన్ని దుంపనాశనం చేస్తే 8 లక్షల ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు లేకుండా చేశారు. వర్మగారు వీళ్ళు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదండి. పోలవరం నిర్మాణం ఆపటం వలన 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు లేకుండా చేశారు. విశాఖపట్నానికి త్రాగునీరు లేకుండా చేశారు. 360 మెగావాట్ల విద్యుత్ లేకుండా చేశారు. నదుల అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకి 13,80,000 ఎకరాలకి సాగునీరు లేకుండా చేశారు. పోలవరం పూర్తి కాకపోవటం వలన ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టం అది. నీకు ముందు ప్రభుత్వం తప్పులు చేస్తే పోలవరంలో ఎవరు కాదన్నారు? నేను పట్టుకోవద్దన్నారా? నిన్ను శిక్షించొద్దన్నారా? ఎన్ని కోట్లు పట్టుకున్నారు చెప్పండి? పోలవరంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఈ రోజున ఫైళ్లు దగ్ధం అవుతుంటే ఈ ఫైల్ ఎందుకు దగ్ధం చేస్తారు? ఎవరి దగ్గర? మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, ఫైల్ దగ్ధం చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అని. ఫైల్ ఎందుకు దగ్ధం అవుతాయి? వీటి సమాధానం ఎవరు చెప్పాలి? ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందా ప్రభుత్వ కార్యాలయాల్లో దగ్ధం అవటం? మొన్న మదనపల్లిలో దగ్ధమైనవి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొన్ని 100 మంది 1000 మంది రైతులు కాగితాలు తీసుకొని వస్తున్నారు. ఈ రోజున ధవళేశ్వరం దగ్గర దగ్ధమైనవి. మొన్న విజయవాడలో గనుల శాఖకి సంబంధించిన కాగితాలు ఎందుకు దగ్ధం అయితే? ఎవరు దగ్ధం చేస్తున్నారు? కేటాయించారా? జనాన్ని కేటాయించారా? రూపాయి పెట్టుబడి లేకపోకుండా చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో ఈ రోజున పెట్టుబడుల కోసం ఒక 1500 కోట్ల రూపాయలు కానీ కార్యక్రమం చేస్తే ఏం బగలు తీశారని మీరు మాట్లాడతారు? మీరేం చేశారు శ్రీ సిటీకి చెప్పండి? ఏం శ్రీ సిటీ? నువ్వు నవ్వితే కుదరదు, నవ్వావు కాబట్టే గోప గుయ్యం అనిపించింది ఎన్నికల్లో. ఎవడో సమాధానం చెప్తాను? నా రాష్ట్రాన్ని నాశనం చేసి నీ రాజధాని ఎక్కడుందో లేకుండా చేసి ఈ విధంగా ఇంత పైశాచికతతో మాట్లాడకూడదు. డిబేట్తో వస్తే బాధ్యతగా మాట్లాడాలి. ప్రభుత్వాన్ని బాధ్యతగా విమర్శించాలి. మీరు పోలవరం కట్టినట్టుగా ఏంటి సార్ ఇది? డిబేట్ అనుకుంటారా? ఎవరుంటారు? మీ పంచాయతీ అనుకుంటున్నారా? మళ్ళీ వార్నింగ్ ఇస్తారా? ఎవరు వార్నింగ్ ఇస్తారు? ఎందుకు అంతకాలం ఇస్తావు? ఎంతమంది మహిళలను ఆడిపోసుకున్నారు చెప్పు. నీ దుబార శ్రీనివాస్కు దివాలు తీసుకెళ్ళి దుబార శ్రీనివాసం దువ్వు వెళ్ళి. నీ పరువేమైపోతుందని నీ పార్టీ పరువు. అది చేత కాదు నీకు. ఓకే, అది చేత కాదు. ఇలాంటి సమస్యలు పరిష్కరించలేదు మీరు. రాష్ట్రం మీద ఎగబడిపోయి వాడిని బెదిరించి వీడిని బెదిరించి రేపొద్దున ఏళ్ళని చూసేనండి పెట్టుబడులు రావడానికి భయపడుతుంది. ఇటువంటి పార్టీని చూసే భయపడుతున్నారు. పోతే మీకు ఒక మాట చెప్తాను సార్, పదే చర్చకు వస్తుంది కాబట్టి ఈవీఎంల గురించి ఒక మాట చెప్తా. ఈ రోజున ఈవీఎంల మాయాద్వారం ద్వారా కూటమి ప్రభుత్వం గెలిచింది అని అంటున్నారు. 60,000 ఓట్లు, 70,000 ఓట్లు, 3 లక్షల ఓట్లు, 5 లక్షల ఓట్లు మెజార్టీలు ఎక్కడి నుంచి వచ్చినాయని ప్రశ్నిస్తున్నారు. మరి 40% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈవీఎంల నుంచే వచ్చినాయా లేకపోతే మీరైనా పోగేసుకున్నారు? అవి ఈవీఎంలే కదా.
అందుకని ఆడలేక మధ్యలో ఓడంతగా ప్రజాస్వామ్యం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి పద్ధతి ఏమంటే మార్చుకోవాలి. ఇప్పటివరకు మీరు సమీక్షించుకుంది లేదు, మీరు మార్చుకుంది లేదు. అసలు బెంగళూరు ఎందుకు పోతున్నాడు ముఖ్యమంత్రి? ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా ఏం చేస్తారండి? అంటే మీకేమో అధికారం ఉంటేనే ఆంధ్రాలో ఉంటారా? అధికారం పోతేనే ఊరి విడిచిపెట్టి వెళ్ళిపోతారా? మమ్మల్ని అమరావతి రైతులందరూ ఊరి నుంచి ఎల్లగొట్టారు. మీరు తాడేపల్లిలో కూర్చున్నారు. భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళగొట్టారు. మళ్ళీ ఇప్పుడు మీరు బెంగళూరు పోతున్నారు. ఇప్పుడు అర్థం కాదండి ప్రజలకి? ఇదంతా ప్రజలకు అర్థం కాదా? ఏం చేసామని అసలు మాట్లాడటానికి నైతికత ఎక్కడ ఉంది? ఎట్టొస్తున్నారు మీరు శేఖర్ రెడ్డి గారి డిబేట్కి? ఎట్టొస్తున్నారు మీరు? ఏ మనసుతో వస్తున్నారు? మీ నాయకుడిని నిలదీయండి. మీరు చేసిన పాపాల మూలానే కదా పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ సమీక్షించుకోవాలండి అధికార పార్టీ. అంతే తప్ప అడ్డగోలుగా మాట్లాడితే ఎలాగనే ఉంటుంది వర్మ గారు. మేము ఏదో మాట్లాడదామని వచ్చినా కూడా వీళ్ళ మాటలు వినేసి వచ్చి అలా మాట్లాడాల్సింది కూడా మర్చిపోతున్నాం. వీళ్ళకి సమాధానం చెప్పడమే మా పని అయిపోయింది.